అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ ఆజాద్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఆజాద్ గారు. హాయ్ అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. ఈ మధ్యలో మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు అని తెలిసింది. అవునండి. ఒక ఇన్స్టా క్రియేట్ చేసి, అవునండి, అసలు ఏఐ అనేది ఇప్పుడు వచ్చింది, దాన్ని మంచిగా వాడడం మానేసి ఆడపిల్లల్ని ఏఐ లాగా క్రియేట్ చేసి వల్గర్ కంటెంట్ ని పబ్లిక్ వదులుతున్నారు. అవునండి. దీని మీద మీరు కంప్లైంట్ రేజ్ చేశారు. అసలు అదేం కంప్లైంట్, ఆ కంటెంట్ ఎలా ఉంది, దేనికని మీరు అంత అగ్రెసివ్ గా ఈ కేసు తీసుకున్నారు? ఒకటమ్మా, మీకు తెలియదు ఏముంది, ఫస్ట్ కాంచి కూడా నేను ప్రజా సమస్యల మీద పోరాడతాం చేస్తాను. చూస్తూనే ఉన్నారు, ప్రజా సమస్యలు నిరంతరం పోరాడతాను. అందులో భాగంగా ఏంటంటే కొంతమంది మీలాంటి మిత్రులు సలహా చెప్పారు. ఏంటంటే ఒకటి అచ్చా ఎఫ్ఎం అనేది ఒకటి పెట్టారు ఈ మధ్యకాలంలో. అందరూ చూస్తారు, ఈ వీడియో చూసారు, అందరికి తెలుసు. అవును. దాంట్లో ఏంటంటే ఇగోండి ఇలాగా ఒక క్రియేట్ చేసి వాళ్ళు ఒక అంటే నేను ఫస్ట్ అమ్మాయి అనుకున్నాను, అంటే మనకు కూడా అంత నాలెడ్జ్ ఉండదు కదా. అమ్మాయిలు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇగోండి ఇట్లా మాట్లాడుతున్నారు అమ్మాయిలు ఏంటి అనేది అది ఉంది. సో నేను కూడా జనరల్గా ఏంటి ఇలా మా వల్గర్గా అనమాట, డబుల్ మీనింగ్స్ అనమాట. అసలు మరి ఘోరంగా ఉన్నాయి ఆ మాటలు కూడా. సో నాకు అది అర్థం కాల ఫస్ట్. సరే ఇదేంటి అని తర్వాత చూస్తే అది ఏ అని చెప్పి తర్వాత తెలిసింది. ప్లస్ ఏతో రూపుదిద్దుకుందనమాట. సో దాంట్లో ఏంటంటే ఈ అచ్చే ఎఫ్ఎం గురించి నిన్న మొన్న అనేక ఛానల్స్లో కూడా వచ్చింది దాని గురించి. వల్గారిటీ బూతు మాటలు మాట్లాడటం అది చాలా, అంటే మీరు ఆడపిల్ల అయిపోయారో ఆ మాటలు నేను చెప్పచ్చో లేదో, చాలా సింపుల్. నా కోసం 2 చుక్కలు కార్చేవారు లేరా అని ఒక అమ్మాయి అంటుంది. నా కోసం 2 చుక్కలు కార్చేవారు లేరా, అదే రా కన్నీళ్ళు అంటే చెప్తున్నా మీకు. తర్వాత అరే ఫస్ట్ నైట్ అనమాకంటారా, సోమనం అని అంటారా, ఎన్ని ఫస్ట్ నైట్లో మాకు అర్థం కావట్లా అని అట్లా. అంటే ఒక మహిళ యొక్క ఆమె కించపరిచే విధంగా. ఒక మహిళ తనకు తాను కించపరచుకోదు కదా తల్లి ఎప్పుడైనా సరే. మన భారత సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. సో ఆ సందర్భంలో ఈ ఏలో ఏముందంటే తనను తాను కించపరుచుకుంటుంది అమ్మ. అది మహిళ అక్కడ లేకపోతే ఏదైనా కాదు, అక్కడ ఏంటంటే ఫిమేల్ వర్షన్ మనం మాట్లాడుకుందాం. ఒక స్త్రీ తను అది ఏ బొమ్మ అయినా సరే వాళ్ళు ఏ పరంగా అందంగా సృష్టించారా లేదా పక్కన పెడితే, ఒక మహిళ సంబంధించి అంతెందుకు తల్లి ఓపెన్ చెప్తున్నా, షోరూంలో ఒక ఆడ బొమ్మలు ఉంటాయి, దాన్ని కూడా మనం టచ్ చేయడానికి భయపడతారు ఎవరన్నా. ఒక ఆడ బొమ్మకి బట్టలు వేస్తారు కదా, వేసేటప్పుడు కూడా రోడ్డు మీద వేయరు, ఆ బొమ్మను ఎక్కడికో తీసుకెళ్లి సీక్రెట్ ప్లేస్ లో తీసుకెళ్లి బొమ్మలు తొడిగి బట్టలు తొడిగి ఆడ పెడతారు. ఆ బొమ్మను కూడా ఒక మగవారి టచ్ చేయాలన్నా కూడా భయపడతాం మనం, అంత గౌరవిస్తాం మనం. అలాంటిది ఒక ఆడ మనిషి బొమ్మలాగా తయారు చేసేసి తనకు నా ఓయో రూమ్ లో నేను మళ్ళీ ఎవరో దొరికిపోయాము మేము ఏదో అట్లా ఇట్లా కొన్ని ఉన్నా, నేను చెప్పకూడదు మీరు ఆడపిల్ల అయిపోయారు, అది అందులో గుర్తు వచ్చేస్తుంది మీకు. సో ఆ విధంగా ఉన్నాయి. సో చాలా మంది మిత్రులు అన్నారు మరి ఏంటన్నా దీని మీద ఇలాంటి ఇప్పుడు అంటే సరే ఇప్పుడు దీని మీద మనం ఇప్పుడే కనుక ఖండించకపోతే ఇంకా భవిష్యత్తులో అర్ధనగ్నంగా రావచ్చు, నగ్నంగా రావచ్చు, ఇంకో రకంగా రావచ్చు. వీళ్ళని చూసి ఇంకొకరు కూడా స్టార్ట్ చేయాలి. ఎస్ ఒకటి. తర్వాత ఇప్పుడు శృంగారం వేరమ్మ, శృంగారం వేరు, ఏంటి గలీజ్ వేరు, బూతు పురాణం వేరు. ఇది మన బూతు, ఇది శృంగారం కాదు. ఇప్పుడు ఎంతో కొంది ఇప్పుడు శ్రీనాథుడు మహాకవి శృంగార నైషధం చాలా చేశారు. చాలా మంది మహానుభావులు కవులు తమ యొక్క పద్యాల్లో కానీ చాలా చక్కగా ఒక నవరసాల్లో శృంగార రసం అనేది ఒకటి, అది ఏదైనా కానీ. సో దాన్ని ఏమవుతుందంటే బూతుగా, పరమభూతుగా, నీచ నికృష్ట బూతుగా తయారు చేసేస్తే అది బాధ అనిపిస్తుంది. దట్టు ఒక లేడీ. ఇప్పుడు అలాంటి ఇప్పుడు చాలామంది అంటారు ఏంటి సార్ ఒక ఓటీటీలో బూతులు రావట్లేదని. అది వేరు. బూతులు అనేది ఉద్దేశించి ఒక వ్యక్తిని ఇలా తిట్టడం అనేది ఉద్దేశించి అవుతుంది. కానీ ఒక అమ్మాయి తనకు తానుగా నేను ఓ రూమ్కి వెళ్ళాను, అక్కడ నా బాయ్ ఫ్రెండ్ కలిశాడు, లేకపోతే ఇట్లా నా శోభనం అనమాకండ్రా అనేది తనకు తాను ఎక్కడ వర్ణించుకునేది ఉండదు. ఏ మహిళ కూడా తన యొక్క గుట్టును ఎప్పుడు చెప్పుకోదు. సో ఇక్కడ ఒక మహిళని అఘోరపరిచే విధంగా తనకు తాను సృష్టించుకునే విధంగా అదే వాళ్ళే ఒక మహిళ బయటకు వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడినట్టుగా. తర్వాత మహిళలకు ఇందులో కూడా వృద్ధులు కూడా తీసుకొచ్చారు. మీరు చూడండి కొన్ని అందులోనే వృద్ధులు కూడా వచ్చారు. 2-3 వృద్ధులు వచ్చి ఒక ముసలాం అంటది నాకు ఇట్లా ఏంటి నా మనవరాలు ఓయో రూమ్లో స్టడీస్ ఉన్నాయంటే నాకు అర్థం కాల అని ఆమె చెప్పడం అంట. ఇంకొక ఆయన మౌస్ పట్టుకోమంటాడు మా మనవడు అని చెప్పి చెప్పడం. ఏదో తమ్ముడిని కొట్టుకొని వచ్చానని ఒకళ్ళు. ఇట్లా ఏంటంటే ఒక రకమైన వల్గారిటీ. అది ఏంటంటే ఈ రోజుల్లో ఫోన్ అనేది అందరికి అస్త్రం అయిపోయింది. చిన్నపిల్లలు కూడా చూస్తారు. ఇప్పుడు ఈ రోజు ఒకటమ్మా, ఈ రోజుకి ఎన్ని మాటలు జరుగుతున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఎన్ని మాటలు లేస్తే భయం పెరుగుతుంది కదా. ఒక చిన్న బాలిక తల్లిని చంపడం ఏంటండి, అంటే మైనర్ బాలిక అంటే ఈ రోజే ఇప్పటికే గతంలో ఎవరు కూడా దీని మీద స్పందించకుండా మనకెందుకు అనుకున్న బట్టి ఇన్ని క్రైమ్ జరిగింది ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు కూడా ఎవరో ఒకరు మనం ఏదో ఒకటి చేయకపోతే ఇంకా క్రైమ్ పెరిగే రేట్ ఉంటుంది. అది ఎక్కడో జరగచ్చు, ఏ ఇంట్లో జరగచ్చు తెలియదు, మన ఇంటి పక్కన జరగచ్చు, మన ఇంట్లోనే జరగచ్చు. పరిస్థితి అట్లా అయిపోయింది. ఇప్పుడు ఒక మనిషిని చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఈ రోజు కూడా ఏదో ప్రియురాలు ఏదో వద్దన్నందుకు ప్రియుడితో మాట్లాడద్దంటే భర్తను చంపిన ఆమె
ఇంకొకరిని నేను చెరువులో నెట్టేసిందంట, ఒక అది నదిలో సెల్ఫీ దిగుతుంటే భర్తను నెట్టేసిందని మొన్న ఏదో చూసాం. అవును. ఎన్ని నేరాలు ఘోరాలు మనం చూడాల్సి వస్తుంది. సరే 1, 2 అంటే పర్లేదు, అది ఎక్కడ జరిగిద్దో కూడా భయం వేస్తుంది చివరికి. సో ఇదన్నిటికీ కారణం మీరు మొబైల్ అంటారా? అంటే మొబైల్ అనేది ఇప్పుడు కాదుగా, మొబైల్ ఇప్పుడు ఎక్కడ వచ్చిందమ్మా? మొబైల్ వచ్చి 20 years అవుతుంది. మేము దాదాపు అప్పుడు స్టార్టింగ్ నుంచి వచ్చినాము. ఈ టచ్ ఫోన్ వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. కంటెంట్ అంటాను అంతే కదా, దానివల్ల ఎప్పుడు ఎక్కడ చెడిపోయింది అక్కడ ఉందా? ఇప్పుడు మీరు ఎందుకు కరోనాకు ముందు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, అప్పుడు చాలా టిక్ టాక్లు అయ్యో చాలా ఉన్నాయి కదా, ఉన్నప్పుడు అప్పుడు ఎంత వల్గారిటీ ఉందా మీరు చెప్పండి, ఎంత క్రైమ్ రేట్ ఉందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు అంటే చివరికి అది పిచ్చి పరాకాష్ట చేరుకుంది. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను నాన్న, ఆంటీ మీ సామాన్లు బాగున్నాయి అంటే 79 ఆఫ్ BNS కింద నేరం, ఇట్స్ క్రైమ్. ఓకే. అది మీరు కొట్టే చోట్ల వేల మంది లక్షల మంది చూశారు. అసలు ఏంటి అక్కడ, నేను మానవ హక్కుల గురించి ఒక వీడియో పెట్టి ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులనైనా గౌరవప్రదంగా బతకాలని ఒక వీడియో పెట్టి జనరల్గా మన దాంట్లోనే ఓకే పెట్టి దాన్ని ఎవరు చూడలేదు. అదే ఆంటీ మీ సామాన్లు బాగుండాలి ఆంటీ అని ఎవడో పెట్టాడు. సరే అది ఏం జరిగిందో మనకు తెలియదు, ఎంతమంది చూశారు, అదే ట్రెండింగ్ సాంగ్లు కూడా వచ్చినాయి దానిపైన. అంటే మనిషి యొక్క మేధాశక్తి ఎడిపోతుంది. అంటే అలాంటి కంటెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారా? ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా చెడు తొందరగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు చాలా సింపుల్, ఒక మంచి పని చేద్దామంటే ఎవడో రాడు, మొక్కలు నాడదామంటే ఎవడన్నా వస్తాడా? రాడు. లేదురా మనం మందు కొడదాం అంటే ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారు? అంటే నేను చెప్తున్నాను, అంటే మనిషిలో ఇది మెదడు శక్తి ఎప్పుడు కూడా చెడుకి అట్రాక్ట్ అవుతుంది, మంచికి ఎప్పుడు అట్రాక్ట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే కామన్గా ఈ యొక్క చెడు ప్రభావం ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ వ్యక్తిగతంగా చూసుకుంటే వ్యక్తి తర్వాత కుటుంబం తర్వాత సమాజం. ఇప్పుడు మీరు చూడండి లైన్గా ఈ 2 నెలల్లో మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు, 2 months నుంచి ఎంతమంది చనిపోయారు చెప్పండి, ఎంతమంది చనిపోతున్నారు. ఈ రోజుకో న్యూస్, క్రైమ్ న్యూస్ వింటున్నాం. అవును, రోజుకో క్రైమ్ భయం వేస్తారు. రేపు పొద్దున ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. కుక్కర్లో శవాన్ని ఉడకబెట్టిన కానించి 3 బిడ్డలను చంపింది ఆమె ఎవరు, మహానుభావురాలు, లవర్ కోసం. అది కానించి సో ఈ రోజు నిన్న నదిలో తోసిన దగ్గర నుంచి హనీమూన్ కానించి చూడండి, ఒకటొకటి బాక్సులో శవాలు కానించి ఒక మైనర్ బాలిక తల్లిని చంపడం కానించి ఒక్కటండి నేను అంటే వీటన్నిటికీ మొబైల్ కారణమా నేను అనట్లేదు. ప్రతి మనిషిలో ఒక హింసా ప్రవృత్తి ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా హింసా ప్రవృత్తి ఉంటుంది, అది అతను. కానీ వాళ్ళ సర్కమస్టాన్స్ని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి దాన్ని కాపాడుకుంటామా పెంచుకుంటామా అనేది జరిగింది. ఓకే. ఇప్పుడు కామన్గా శృంగారం, కోపం ప్రతి మనిషికి ఉంటుంది, అది సహజం, మానవ లక్షణం. అది మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్, అది ఉంటుంది. పశుత్వం ప్రతి మనిషిలో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనకు కూడా కోపం వస్తుంది. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ఇంకా ప్రకోపిస్తాయి, అంటే పెరుగుతుంది కదా, పెరగడానికి ఇవి కారణం అవుతాయి. అది నేను చెప్పేది. ఒక మనిషి బుద్ధుడు అవ్వాలన్నా లేకపోతే రాక్షసుడు అవ్వాలన్నా కారణం ఏంటి? ఆ పెరిగిన వాతావరణం, అక్కడున్న జనాభా, ఆ చూసే విధానం, వినే విధానం, దాన్ని బట్టి అతను మహానుభావుడు అవుతాడా లేకపోతే మర్డరిస్ట్ అవుతాడా అనేది ఉంటుంది. రైట్. ఇప్పుడు HIFM మీద మీరు కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? అది ఇప్పుడు నేను CA గారితో పొద్దున కలిశాను. మేము ఉండే నల్లకుంట ప్రాంతంలో. సో అంటే నా ఆఫీస్ ఫస్ట్ అక్కడ నాకు 2 ఉన్నాయి, బంజారీస్ కూడా నల్లకుంట ఒకటి. సో నల్లకుంటలో ఇచ్చాము, CA గారితో మాట్లాడాను. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే కొంచెం సమయం కావాలి. దేని కింద, ఏ పరిధి కింద వస్తుంది, ఇప్పుడు IT యాక్ట్ కింద వస్తుందా లేకపోతే మోరెస్ట్ ఆఫ్ ఉమెన్ BNS కింద వస్తుందా, కొంచెం ఎక్స్పర్ట్స్ తీసుకొని నెక్స్ట్ దాన్ని మేము ఫర్దర్గా ముందు ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి సైబర్ సెల్కి వస్తుంది అనేది ఒక యాక్షన్ అయితే మేము తీసుకునే ప్రయత్నం చేస్తాం అన్నారు ఆయన. రైట్. ఇప్పుడు HIFM నుండి వాళ్ళు చెప్పే అవకాశం లేదంటారు? అంటే ఇన్స్టాలో ఇలాంటి కంటెంట్స్ కొత్త ఏం కాదు కదా, వల్గర్ కంటెంట్స్ బాగానే వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో మా దాంట్లో తప్పేముంది అని క్వశ్చన్ చేసే రైట్ ఉండదా వాళ్ళకి? అంటే ఇక్కడ రైట్ టు ప్రైవసీ లేకపోతే రైట్ టు స్పీకింగ్ అనేది ఉంది, కానీ ఇలాగ వల్గర్గా చెప్పాను కదా, బాధ్యత కూడా ఉంటుందిగా. అవును. ఇప్పుడు నేను అన్నానమ్మా, ఇప్పుడు మీరు చెప్పేది ఒక వేరే కంటెంట్లో మిగతా కంటెంట్లో ఇప్పుడు కొంతమంది కామెంట్ పెడతారు, ఇది వీడియో చూసిన తర్వాత. కొంతమంది ఆడపిల్లలు అర్ధనగ్నంగా వీడియోలు తీయట్లేదా, స్కట్స్ వేసుకుని డ్యాన్స్ లేదు, అది వేరు. మీకు పాయింట్ అర్థం కావట్లా. ఇప్పుడు ఒక మహిళ తను ఎక్స్పోజ్ చేసుకోవాలి, తను 10 మంది చూడాలి, ఆమెకు సినిమా అవకాశాలు రావాలని చెప్పి ఏంటి తనకు తానుగా డాన్స్ వేయటమా, ఇంకోటి వేయటమా, అది ఓకే, అది సినిమాలో కూడా వస్తాయి, బయట వస్తాయి, అది వేరు. రైట్. ఇక్కడ అలా కాదు కదా, ఒక మహిళ యొక్క మనోభావం, ఒక మహిళ తాను కించపరచుకుంటూ అవుతుంది. మీరు పదాలు అది అంటే ఇప్పుడు ఒక మహిళ మామూలుగా మీరంటే స్కట్ చేసుకుని డాన్స్ వేస్తుంది, చూసేవాళ్ళు చూస్తారు, లేతలేదు. ఇక్కడ కాదు, మాటల ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. నేను ఓయో రూమ్కి వెళ్ళాను, 2 చుక్కలు కార్చేవాళ్ళు లేరా, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయండి, ఒక మైండ్లోకి వెళ్తాయా లేదా? అది నేను అనేది. అట్లా ఆ ఉద్దేశంతో. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు సినిమాలు మొత్తం బ్యాన్ చేయాలి అంటే కాస్త కోసం నవరసాలు ఒక రసం అంతే అది. రైట్. కాబట్టి ఏంటంటే నేను ఏమంటున్నానంటే
మీరు మాంసం తిన్నామని మనం ముక్కలు మెల్లేసుకుని తిరగలేము. అది మనం అలా సమాజంలో మనం ఉన్నాం. ఏదైనా 4 గోళ్ల మధ్య జరిగే ఒక కార్యం కానీ 4 గోళ్ల మధ్య జరిగే వ్యవహారం కానీ ఏదైనా అంతవరకు ఉంటేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అంతేగాని నేను ఇదే ఉన్నానని చెప్పేసి నేను నలుగురితో తిరిగానని చెప్పి ఆమె చెప్పుకుంటుందా ఏ మహిళ అన్న లేకపోతే పురుషుడన్నా చెప్పుకుంటాడా? అది కాదు కదా, ఎవరు చెప్పుకోరు. మన సమాజం లేదు. అలాంటిది నువ్వు ఒక ఏఐని క్రియేట్ చేసేసి ఒక మనసులో భావాలను బయట పెట్టేసి అది 10 మందికి వెళ్ళే విధంగా చొప్పిస్తున్నావు మైండ్లోకి. అక్కడ ప్రాబ్లం అవుతుంది నేను చెప్పేది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.